తెలంగాణ ఇంటర్ బోర్డు తప్పుల పరంపర కొనసాగిస్తూ వస్తున్నదని, ఇంటర్ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నదని, విద్యార్థులకు అన్యాయం చేసిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ డిమాండ్ చేయడం ఒక సంచలనమే. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఈ ప్రభుత్వం కూడా చేస్తూ దానిని కొనసాగిస్తూ వస్తున్నదని, ఇంటర్ బోర్డు తప్పిదం వల్ల దాదాపుగా 10,000 మంది విద్యార్థులు రిజల్ట్ తారుమారైనట్లు భావిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంటర్ బోర్డు ప్రొటెక్షన్ చేయాలని మహేష్ ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తప్పుల పరంపరని కొనసాగిస్తూ ఉంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎట్లయితే విద్యార్థులకు అన్యాయం జరిగిందో ఈ కొత్త ప్రభుత్వంలో కూడా అట్లనే అన్యాయం జరుగుతూ ఉంది. ఇంటర్ బోర్డు తప్పిదం వల్ల ఈరోజు 10,000 మంది విద్యార్థులు వాళ్ళ మార్కులు తారుమారయ్యాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా దానికి కొనసాగింపుగా 40,000 మంది విద్యార్థులు రీకోడింగ్ రీవెరిఫికేషన్ కి అప్లై చేసుకున్నారంటే ఎంత ఘోరమైన పరిస్థితులు ఈరోజు తెలంగాణ విద్యార్థులు ఎదుర్కొంటారో మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా గతంలో గ్లోబలిన్ అనే ప్రైవేటు సంస్థకి ఇంటర్ బోర్డు మూల్యాంకన కాంట్రాక్ట్ ఇవ్వడం ద్వారా, వాళ్ళ అవకతవకలకు పాల్పడడం ద్వారా, అవినీతి పాల్పడడం ద్వారా వందలాది మంది విద్యార్థులు చనిపోయినారు. ఇప్పుడు కూడా అలాంటి సంస్థలే ఈ మూల్యాంకనాన్ని నిర్వహించడం ద్వారా విద్యార్థులు అనేకమైనటువంటి సమస్యలకి అదేవిధంగా నష్టాలకు గురవుతా ఉన్నారు. మేము పీడీఎస్ విద్యాసంఘంగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇంటర్ బోర్డును పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బోర్డులో ఉన్నటువంటి పోస్టులు అనేటువంటి కూడా భర్తీ చేసి బోర్డుని పటిష్టవంతంగా తయారు చేసి మూల్యాంకనం చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి, ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ అంశం మీద విచారణ జరిపించి బాధ్యుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీడీఎస్ విద్యాసంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.